నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. ఈరోజు గోదాదేవి రచించిన పాసురాల్లోని 24వ పాసురం భావం తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు వచ్చి ఆసీనుడైన తరువాత గోదాదేవి మంగళాశాసనము చేయటం ప్రారంభిస్తుంది. పరమాత్మకు మంగళాశాసనము చేయడమే పెరియాళ్వారి యొక్క ముద్దుబిడ్డ అయిన ఆండాళ్ యొక్క లక్ష్యము. అలనాడు బలి వలన దుఃఖితులైన దేవతలను రక్షించుటకు త్రివిక్రముడవై 3 లోకాలను కొలిచిన వామనుడా, నీ 2 పాదములకును మంగళము. సీతమ్మనపహరించిన దుష్టుడగు రావణుని లంకను గెలిచిన ఓ శ్రీరామ, నీ ధీరతకు మంగళము. బండి రూపంలో శకటాసురుడు అనే రాక్షసుడు నిన్ను చంప ప్రయత్నించగా వాని కీళ్లు ఊడునట్లు తనిన నీ కీర్తి ప్రభలకు మంగళము. దూడ రూపమున నిన్ను చంపవచ్చిన వత్సాసురుడు అనే రాక్షసుణ్ణి, వెలగ చెట్టుగా దారికి పక్కన నిలిచిన కపితాసురుడు అనే రాక్షసుణ్ణి ఒక్కసారిగా సంహరించిన నీ పాదమునకు మంగళము. దేవేంద్రుడు రాళ్ల వర్షమును కురిపించగా గోవర్ధనగిరిని గొడుగగా ఎత్తి గోకులమును రక్షించిన నీ ఆశ్రిత రక్షణ గుణమునకు మంగళము. శత్రువులను చీల్చి చెండాడునట్టి నీ చేతిలోని చక్రమునకు మంగళము. ఇలా నీ వీరగాథలెన్నింటిలో నోరారా స్తుతిస్తూ నీ నుండి మా నోముకు కావలసిన పరికరములను పొందుటకై మేము నేడు ఇక్కడికి వచ్చాము. కావున మా యందు దయచేసి వానిని కృపతో ప్రసాదింపుము అని గోపికలెల్లరూ స్వామిని వేడుకున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మిగిలిన పాసురాలు కూడా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. నమస్కారం.